హల్లెలూయా. దేవునికి స్తోత్రం. జీవము కలిగిన దేవుడు, సర్వశక్తి సంపన్నుడైన యేసుక్రీస్తు వారి నామమున మీకు వందనాలు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మరొక దినాన్ని దేవుడు దయా కిరీటంగా దయచేసి ఈ దివ్య వెలుగు ఆధ్యాత్మిక టీవీ ప్రోగ్రాం ద్వారా మీ మధ్యకి రావడానికి కృప చూపించినందుకు జీవము కలిగిన దేవుని ఎంతో స్తుతిస్తున్నాను. మరి అనేక మంది మీ ఫోన్ కాల్స్ ద్వారా, మరి ఉత్తరాల ద్వారా, మరి ఈ ప్రోగ్రాం ద్వారా మేమెంతో బలపరచబడుతున్నాం, ఆదరించబడుతున్నాం అని తెలియపరచడాన్ని బట్టి జీవం కలిగిన దేవునికే మహిమ కలుగును గాకండి. మరి అనేక మంది సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఎక్కువ మీతో మేము ఫోన్లో మాట్లాడలేకపోతున్నామని. మరి ప్రభు పనిలో, పరుగు పందెంలో దయతో క్రీస్తు ప్రేమతో అర్థం చేసుకోండి. మరి నేను లేకపోయినప్పటికీ కూడా మా ప్రేయర్ వారియర్స్, మా టీము మరి మీ ఫోన్స్ అటెండ్ చేయడానికి, మీకు ప్రార్థన చేయడానికి ఎప్పుడు సిద్ధులుగా ఉంటారు. ఒకవేళ అతి ముఖ్యమైనవి ఉన్నప్పటికీ కూడా, నేను ఎంత దేవుని పనిలో బిజీగా ఉన్నప్పటికీ వాళ్ళు నాకు తెలియపరుస్తారండి. నేనే తప్పకుండా మీకు కాల్ చేసి మీతో నేను మాట్లాడతాను. ప్రభు చిత్తంలో త్వరలో మీ మధ్యకి రావాలని ఆశపడుతున్నాను. మా మినిస్ట్రీ గురించి, మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి దర్శనం, వెలుగు అనే దాన్ని పట్టుకొని మరి అనేక మందికి చీకటిలో ఉన్న వారిని ఈ వెలుగులోకి నడిపించాలనే దృక్పథంతోనే మరి సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని నిమిత్తమై మరి ఏమి తెలియని దానిగా ప్రభు వాడుకుంటున్నందుకు ప్రభువుని స్తుతిస్తున్నాను. మీ యొక్క చెల్లెలుగా, మీ అక్కగా, మీ సంఘములో ఒక బిడ్డగా, మరి అనుదిన ప్రార్థనలో మీ మినిస్ట్రీని గురించి కూడా క్రీస్తు ప్రేమతో ప్రార్థించమని వేడుకుంటున్నామండి. మరి ఈ రోజుల్లో అనేక మంది ప్రతి విషయంలో బహుజాగ్రత్త కలిగి ఉంటారు కదండి. జాగ్రత్త విషయంలో ఇంక మనం చెప్పనే అక్కర్లేదు. చదువుకునే వాళ్ళు ప్రోగ్రెస్ కార్డులో తక్కువ మార్కులు వచ్చినాయి అనుకోండి, ఆ ప్రోగ్రెస్ కార్డ్ని తల్లిదండ్రులకు చూపించకుండా వాళ్ళే సైన్ చేసి మరి ఆ మార్క్స్ తగ్గిపోని అని బయటికి రాకుండా ఉండటానికి బహుజాగ్రత్తను కలిగి ఉంటారు. సిగరెట్ తాగే వాళ్ళకి ఆ సిగరెట్ అలవాటుని బయటికి తెలియకుండా, మరి తన భార్య తిట్టకుండా, అమ్మలు తిట్టకుండా, తోబుట్టులు తిట్టకుండా, స్నేహితులకు తెలియకుండా, లెక్చరర్స్కి తెలియకుండా ఉండటానికి బహుజాగ్రత్త పడుతూ ఉంటారు కదండి. ఒక ఊరు నుంచి ఇంకొక ఊరుకు వెళ్ళటానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళామే అనుకోండి, అక్కడ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో తెలుసా అండి? ప్రతిదీ చెక్కింగు, ప్రతిదీ స్కానింగు. ఎక్కడ మరి అనవసరమైనవి బాంబ్ బ్లాస్ట్లు కానీ, ఈ స్టెరాయిడ్స్ కానీ, మరి అనుకోనివి ఏమీ తీసుకెళ్లకుండా మరి ఎంతో జాగ్రత్త కలిగి, ఎంతో జాగ్రత్తగా చెక్కింగ్లు చేసి పంపిస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఇప్పుడున్న అంత్య దినాలలో ట్రైనుల్లో కూడా అది సర్వసాధారణం అయిపోయింది కదండి. ఇన్ని జాగ్రత్తలు మనిషి ప్రతిదానికి ఎందుకు తీసుకుంటాడంటే, మరి తనకు కలిగి ఉన్న దాన్ని కాపాడుకోవటానికి, దానిని నిలబెట్టుకోవటానికి. మరి దానిని గురించి దేవుని వాక్యం ఏమి సెలవిస్తున్నది, దేనిని వెతకటంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలని కొన్ని విషయాలు లేఖన భాగాల ద్వారా ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. మొట్టమొదటిగా ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని నువ్వు అనుగ్రహించినట్లయితే, నువ్వు వేటి గురించి అయితే నువ్వు జాగ్రత్త పడుతున్నావో, ఎటువంటి బలహీనతలో నువ్వు పట్టబడి ఉన్నావో వాటి నుంచి నీకు విడిపించి ఆయన సమస్తాన్ని నీకు అనుగ్రహించటానికి జాలి కలిగిన దేవుడుగా ఉన్నాడు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుకున్నట్లయితే, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మక ముందే, వాన వెలిసినాక మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములందనే నీ సృష్టికర్త అయినటువంటి మరి దేవుడిని స్మరణము తెచ్చుకొనుట మరచిపోకము అని లేఖన భాగాలు స్పష్టంగా చెప్తుందండి. ప్రభునందు ప్రియ సహోదర సహోదరి, ఈ అంత్య దినాలలో ఏ నిమిషాన ఏమి జరుగుతుందో, ఏ క్షణాన ఏమి జరుగుతుందో తెలియనటువంటి దినాలలో మీ బిడ్డలకు ఏమి నేర్పిస్తున్నారండి? ఉదయం లేచిన వెంటనే మరి సెల్ ఫోన్ రామాయణం వినిపిస్తున్నారా? లేకపోతే మరి స్కూల్స్, చదువులు, హోంవర్క్లు అని చెప్పని మరి వాటిని వెతకటంలో మీ బిడ్డలకు ప్రావీణ్యతను కలిగి ఉండటానికి సహాయం చేస్తున్నారా? లేకపోతే అనేక మంది స్పోర్ట్స్ అంటూ మరి పొద్దున్నే చిన్న బిడ్డలను 4 గంటలకే లేపి స్విమ్మింగ్ కాంపిటీషన్స్ కానీ, మరి రన్నింగ్ కాంపిటీషన్ కానీ, క్రికెట్ కాంపిటీషన్ కానీ వారిని సిద్ధపరచడం అనేక మార్లు నేను గమనిస్తూ ఉన్నానండి. నిజమే, ఈ లోకంలో మనం ఉండేటప్పుడు ఒక గురి కలిగి ఉండటం,
ఒక ఫిజికల్ ఫిట్నెస్ కలిగి ఉండటం ఎంతో మంచిది. కానీ దానికన్నా ముందుగా నీ బాల్య దినములందే నీ దేవుడైన యెహోవాని నువ్వు జ్ఞాపకం చేసుకోవటం నీ బిడ్డలకు నేర్పుతున్నావా? దేనినో ఇస్తున్నాం, దేనినో వాళ్ళకి అలవాటు చేస్తున్నాం. కానీ మరి ఒక బైబిల్ ఒక క్రమాన్ని, యేసుక్రీస్తు వారు ఎవరు అనేటువంటి ఆ సర్వసత్యాన్ని మన బిడ్డలకు మనము అందించగలుగుతున్నామా? చూడండి, తల్లిదండ్రులు చిన్న బిడ్డలకి ఏమని నేర్పిస్తారు? షూస్ వేసుకునేటప్పుడు జాగ్రత్తగా దులిపేసుకో, అందులో ఏమీ కీటకాలు లేకుండా పురుగులు లేకుండా ఉండటానికి. రోడ్ క్రాస్ చేసేటప్పుడు జాగ్రత్తగా నువ్వు వెళ్ళు నాయనా, ముందు వెనుక చూసుకొని రోడ్ క్రాస్ చేయి. ఎగ్జామ్స్ రాసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించు, ముందుగా నీకు తెలిసిన క్వశ్చన్స్ అన్నిటికీ నువ్వు రాసుకో అని ఇటువంటి మెళకువలు మనం చెబుతూ వాళ్ళకి జాగ్రత్తలు పాటించడానికి చెప్తూ ఉంటాము. కానీ బాల్య దినములందే, రేపు దుర్దినములు రాకముందే, ఈ యొక్క భూమి ఆకాశము మహావేంద్రములతో లయమైపోయే దినము ఒకటి రాకముందే నీ సృష్టికర్త అయిన యెహోవాను నువ్వు జ్ఞాపకం చేసుకోవటం నీ బాల్య దినముల నుంచే మన బిడ్డలకు నేర్పించడంలో మనము జాగ్రత్త కలిగి ఉంటున్నామా? ఏమండి, ఈ రోజుల్లో ఎక్కడ చూసినా అకాలలో వర్షాలు, అనుకోకుండా సునామీలు, వరదలు కొట్టుకొచ్చి ఊర్లు మునిగిపోవటం చూస్తూనే ఉన్నాం. ఒకానొక దినం రాబోతుందండి. ఆ తీర్పు దినములో మనము చేసిన తప్పులు, మనము చేసిన పాపాలు ఆ దేవుని ఎదుట మనం నిలబెట్టినప్పుడు ఈరోజు వరదలు వర్షాలు ఎలా కుమ్మరిస్తూ ఉన్నాయో అలా ఒకానొక దినాన, తీర్పు దినాన మనం నిలబడే సమయం ఒకటి రాబోతున్నది. ప్రభునందు ప్రియ సహోదర సహోదరి, నీ బిడ్డలకు అన్నింటిలో బెస్ట్ వన్ ఇవ్వటానికి నువ్వు జాగ్రత్త పడుతున్నావా? నిజమైన దేవుడు ఎవరో తెలియపరిచి ఆ బిడ్డల యొక్క బాల్య దినములందే ఆ సృష్టికర్తను వాళ్ళు జ్ఞాపకం చేసుకునే విధముగా వారికి మనం సహాయపడుతున్నామా? ఎందుకంటే లేఖన భాగాల్లో దేవుడు స్పష్టంగా సెలవిస్తున్నటువంటి మాట, నీవు బాలుడు నడవవలసిన త్రోవలో వాడిని నడిపించు, పెద్దవాడైనాక వాడు దాని నుంచి తొలగిపోడు అనే విధముగా చిన్నతనము నుంచే నిజమైన దేవుడిని వెతకటంలో మనము జాగ్రత్త కలిగి ఉంటున్నామా? ఎందుకంటే నీ బాల్య దినముల నుంచే ఆయన రెక్కల చాటున నువ్వు దాగి ఉన్నప్పుడు రేపు ఆ ఉగ్రత నుంచి నేను తప్పించేవాడు ఆ యేసుక్రీస్తు వారు మాత్రమే. రెండవదిగా, నీ వ్యక్తిగత రక్షణలో నువ్వు జాగ్రత్త పొందుతున్నావా? లేఖన భాగాల్లో దేవుడు స్పష్టంగా చెబుతున్నటువంటి మాట, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో మనం చదువుకున్నప్పుడైతే, ఇదిగో ఎప్పుడే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయము, ఇదిగో ఇదియే రక్షణ దినము. అనేక మంది దేవుని యందు ఈ రక్షణ పొందటం అదేదో ఒక కుల మార్పిడిగా, అది ఒక మత మార్పిడిగా, అది చేయకూడని ఒక పనిగా భావిస్తున్నారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తున్నది, ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయము. యేసుక్రీస్తు వారిని ఒక కులముగా, ఒక మతముగా, ఒక ఆచారంగా కాకుండా ఆయనే మార్గం అనేటువంటి గ్రహింపులోనికి మనం వెళ్ళగలుగుతున్నామా? ఒకవేళ నువ్వు రక్షణ పొందిన వ్యక్తివైతే ఆ రక్షణ భాగ్యాన్ని కొనసాగించుకొనటంలో నువ్వు జాగ్రత్త పడుతున్నావా? ఎందుకంటే అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 32వ వచనంలో దేవుడు వాక్కు స్పష్టంగా చెబుతున్నటువంటి మాట, మృతుల పునరుద్ధానమును గూర్చి అపహాస్యము చేసిరి, మరికొందరు దీనిని గూర్చి నీవు చెప్పినది ఇంకొకసారి విందుము అని చెప్పిరి. పౌలు గారి దగ్గర ఈ రక్షణ గురించి ఆయన ప్రచురం చేస్తున్నప్పుడు మరి యేసుక్రీస్తు వారిని తెలియని జనాంగాలు చెప్పినటువంటి మాట, దీనిని గురించి మేము ఇంకొకసారి వింటాము అని చెప్తున్నారంటండి. ఇంకొకసారికి సమయం లేదండి, ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం. ప్రభునందు ప్రియ సహోదర సహోదరి, యేసుక్రీస్తు వారి గురించి నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి వింటూ కూడా, తెలుసుకొని కూడా ఆయనను అంగీకరించడానికి, ఆ రక్షణ గురించి నువ్వు ఆ రక్షణ పొందటానికి అశ్రద్ధ చూపిస్తున్నావో నాకైతే తెలియదు. కానీ ఈ దినాన దేవుని వాక్కు సూటిగా నీతోనే మాట్లాడుతున్నటువంటి మాట, ఆయన రక్షణ పొందటంలో నువ్వు జాగ్రత్త కలిగి ఉన్నావా? ఎందుకంటే ఇదే మిక్కిలి అనుకూల సమయము. ఈ రాత్రి నీకేమైపోతుందో నీకు తెలియదు, ఏ క్షణాన ఆయన వస్తాడో మనకు తెలియదు. ఆయన చెప్తున్నటువంటి మాట, నేను దొంగ వల్లే వస్తాను, రెప్పపాటు కాలంలో నేను ఉండే స్థలంలోకి మిమ్మల్ని తీసుకువెళ్తాను అని. ఏమండి,
మీరు దేవుడిగా కొలుస్తున్నటువంటి ఏ దేవుడు చెప్పాడండి నేనుండే స్థలంలో నేను మిమ్మల్ని తీసుకువెళ్తానని? నా దేవుడు మాట ఇచ్చి తప్పని దేవుడు. ఆయన మాట చెప్పాడు అంటే ఆయన నెరవేర్చే దేవుడు. ఆయన ఇంకా నీకు సమయం ఇస్తున్నాడంటే ఆయన రక్షణ భాగ్యం నువ్వు పొందుకోవాలని, నీ బాల్యం నుంచే ఆ జీవము కలిగిన దేవుడిని నువ్వు వెతికేవాడివిగా ఉండాలని. ఒకవేళ నువ్వు క్రీస్తుని అంగీకరించిన వాడివి అయితే రక్షణ ఒక దినమే, కానీ దానిని కొనసాగించటం మరణము వరకు, దేవుని రాకని వరకు కూడా నమ్మకంగా కొనసాగించేటువంటి ఒక ప్రక్రియ. నీ అనుదిన జీవితంలో ఆ రక్షణ భాగ్యాన్ని ముడతైన, మచ్చైన, కళంకమైన మరి అటువంటిది ఏమైనా లేకుండా ఉండటానికి ఆ ప్రభువు సహాయాన్ని కోరటంలో నువ్వు జాగ్రత్త పడే వ్యక్తిగా ఉన్నావా? ఎందుకంటే దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తున్నటువంటి మాట, రేపుని గురించి నువ్వు అతిశయింపబడకు. ఏ క్షణమున ఏ దినమున ఏది సంభవించినో అది నీకు తెలియదు. కాబట్టి ఇంతలో ఉండే అంతలో పోయే ప్రాణం. ఏమండి, రేపు నీ ఆత్మ ఎంతో ప్రశస్తమైనది. ఆ ఆత్మ దేవుని సన్నిధిలో నువ్వు ఉండాలి అంటే ఈ లోకంలో యేసుక్రీస్తు వారిని నీ సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించవలసినదే. ఇది తప్ప నీకు వేరే మార్గం లేదు. అన్ని నామముల కన్నా పైనామము యేసుక్రీస్తు వారి నామం. యేసుక్రీస్తు వారు పరిపూర్ణమైన మానవుడు, పరిపూర్ణమైనటువంటి దేవుడుగా ఉన్నాడండి. కాబట్టి మనం చరిత్ర తీసుకుంటే క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని అంటారే కానీ ఇంకొకరి శకం, ఇంకొకరి పూర్వం అనడండి. మరి ఇంతకు ముందైతే మన పాపాలకి ప్రాయశ్చిత్తం అంటే మరి ఏ జంతువులను, ఏ యొక్క నరబలులను, వేరే వేరే వాటిని ఇచ్చి రక్త ప్రోక్షణ ద్వారా తమ పాపాలను కడుగుకునేవారు. అవన్నీ కూడా ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్స్ అండి. అవేవి నీ జీవితంలో పనిచేయవు. నీ పాపాలు కడగపడాలంటే యేసుక్రీస్తు వారిని నీ సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించాలి. నీ అంతరంగంలో నువ్వు విశ్వసించి నీ నోటితో నువ్వు ఒప్పుకున్నప్పుడే ఆ రక్ష భాగ్యాన్ని నువ్వు పొందుకోగలవు. అటువంటి విలువైన ఆ రక్షణ భాగ్యాన్ని పొందుకోవటానికి నీ జీవితంలో నువ్వు జాగ్రత్త కలిగి ఉంటున్నావా? మూడవదిగా, ప్రభువులో నువ్వు రక్షణ పొందినాక ఈ లోకములో నుండి వేరుండి అన్యులతో సహవాసము చేయకుండా మరి లోకంలో నుంచి ప్రత్యేకించబడిన వ్యక్తిగా నువ్వు ఉండటానికి జాగ్రత్త కలిగి ఉంటున్నావా? ఎందుకంటే దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తున్నటువంటి మాట, ప్రభువులో నువ్వు పట్టబడ్డాక ఈ లోకస్తుల వలె ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరింతుమా అనేటువంటి ఈ లోకపు పోకడలను పడిపోకుండా మరి అనేక మంది నుంచి, ఈ అన్య జనాంగము మధ్య నుంచి ప్రత్యేకించబడి జీవించటానికి నువ్వు జాగ్రత్త కలిగి ఉంటున్నావా? మరి ఆదికాండం 19వ అధ్యాయం 15-16 వచ్చాలు మనం చదువుకున్నట్లయితే, లోతు ఆ సొదొమ గొమొర్రా పట్టణం నుంచి ప్రత్యేకించబడి ఉన్నాడు కాబట్టే బ్రతికాడు. లేకపోతే ఆ యొక్క దేవుని ఉగ్రతలో కాలి బూడిదైపోయి ఉండేవాడు. ప్రభునందు ప్రియ సహోదర సహోదరి, దేవుని రాకడ అతి సమీపంగా ఉన్నటువంటి ఈ దినాలలో నీ బాల్య దినములందనే నీ దేవుడైన యెహోవాని, నీ దేవుడైనటువంటి వారిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఆ రక్షణ భాగ్యాన్ని ఇదే అనుకూల సమయము అనే విధముగా ఆ రక్షణ నువ్వు పొందుకొని లోకము నుంచి ప్రత్యేకపరచబడి జీవించే విషయంలో నువ్వు జాగ్రత్త కలిగి ఉంటున్నావా? ఆ రోజు లోతు పక్షాన నిలబడి ప్రార్థించడానికి దేవుడు అబ్రహాముని ఏర్పరిచినట్టుగా ఈరోజు నీ పక్షాన, నా పక్షాన నిలబడి విజ్ఞాప ప్రార్థన చేయటానికి దేవుడు యేసుక్రీస్తు వారిని ఏర్పరిచాడు. తండ్రి అయిన దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా నీతో మాట్లాడుతున్నాడు స్పష్టంగా. ఆలస్యం చేస్తే రేపో నువ్వు ఆ ఉగ్రత నుంచి తప్పించుకోలేవు. ప్రభువును అంగీకరించినాక మనము లోకములో అవిశ్వాసులతో విత్తోడిగా ఉండకుండా ప్రత్యేకపరచబడిన జీవితమని నువ్వు జీవించినప్పుడు అనేక మందికి నువ్వు ఒక మాదిరికరముగా ఆ చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి తేవటానికి నిన్నే దేవుడు ఒక దీపముగా వాడుకుంటాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయంలో 14-17 వచ్చాలు మనం చదువుకున్నట్లయితే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము, అవిశ్వాసికి విశ్వాసితో పాలెక్కడది. నా యొక్క చిన్న క్రైస్తవ జీవితంలో ప్రభు వారిని నేను అంగీకరించినాక ఏవెందో ఒక పేపర్ చదవటానికి కానీ, ఒక టీవీలో న్యూస్ చూడటానికి కానీ, మరి అనేక మంది నా బంధు జనాంగానికతో మరి నేను ముచ్చటించడానికి, వారితో సంభాషించడానికి కూడా సమయం లేకుండా దేవునితో మరి మా పరిచర్యను స్టార్ట్ చేయడం జరిగిందండి.
నీ జీవితంలో నువ్వు పుట్ట క్రైస్తవుడిగా ఉన్నా, మధ్య క్రైస్తవుడిగా ఉన్నా, నామకార్థపు క్రైస్తవుడిగా ఉన్నా, ఈ అంత్య దినాలలో దేవుని వాక్యం నీతోనే స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాట, లోకపు పోకడల నుంచి నిన్ను ప్రత్యేకించుకొని అవిశ్వాసాలతో మరి జోడుగా లేకుండా నీ రక్షణ భాగాన్ని కొనసాగించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజుల్లో అనేక మంది దేవునిలోనే ఉన్నామనుకుంటూ మరి ఏమీ ఎరగని వారిని, కొత్తగా ప్రభువులోకి వచ్చిన వారిని తమ మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా మరి తెలియకుండానే బాధించేవారుగా ఉంటున్నారండి. అవిశ్వాసులతో విజ్జోడిగా ఉండకండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని అంగీకరించినాక మీ వివాహాలలో కానీ, మీ వ్యాపారాలలో కానీ, మరి మిగతా వాటిలో సంబంధాలలో కానీ, నీ స్నేహితులతో కానీ, మరి లోకంలో దేవునిని ఎరగని వారితో సహవాసం చేయకుండా దేవుడితో అంటకట్టబడిన జీవితాలతో కొనసాగించినప్పుడు నువ్వు కూడా విశ్వాసంలో వెతకటానికి ఆ సహవాసము నీకెంతో సహాయపడుతుంది. ఈ అంత్య దినాలలో నీ కుటుంబంలో నీ బిడ్డలకి బాల్య దినముల నుంచే తన ప్రభువైన దేవుని ఎరగటంలో జాగ్రత్త కలిగి ఉండు. ఆ రక్షణ భాగ్యమును నీ బిడ్డలు యవనస్తులైనాక దానిని వాళ్ళు గ్రహించుకొని మరి ఆ రక్షణ భాగ్యాన్ని కలిగి ఉండటానికి తల్లిగా, తండ్రిగా, ఒక సంఘ కాపరిగా నువ్వు సహాయం చేయటంలో జాగ్రత్త కలిగి ఉండు. మరి నువ్వు రక్షణ పొందుకున్నాక మరలా లోకపు భోగాలలో నువ్వు పడిపోకుండా, ఆ లోకపు అలవాట్లతో నువ్వు జారిపోకుండా, లోకము నుంచి ప్రత్యేకించబడి మరి దేవుడిచ్చిన అడుగు జాడల్లో నడవటానికి నువ్వు ప్రత్యేకమైన జాగ్రత్త కలిగి ఉన్నప్పుడు నువ్వే ఒక చిన్న క్రీస్తుని పోలే మార్చబడిపోతావు. అనేక మందికి ఆ సర్వశక్తి కలిగిన దేవుని యొక్క శక్తిని నీ ద్వారా చూపించటానికి, ఆయన నామానికి మహిమ తెచ్చే విధముగా అనేకమైన అన్య జనాంగాల మధ్య నిన్ను ఒక సాధనంగా, ఒక శక్తిగా నిలబెట్టడానికి ఆయన ఆశ కలిగిన దేవుడిగా ఉన్నాడు. ప్రభునందు ప్రియ సహోదర సహోదరి, ఈ లోకంలో ఉన్న వారిలాగా ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరింతుమా అనే వాటిలో జాగ్రత్తగా కాకుండా మరి ఇటువంటి మెళకువలు పాటించినప్పుడు ఆ దేవుని రాకడలో అనేక మందిని సిద్ధపరచుటకు నువ్వు సిద్ధపడుతూ ఉండే ఒక సాధనంగా నువ్వు వాడబడతావు. అటువంటి ధన్యతల్లోకి దేవుడు మనలను నడిపించును గాక. ఆమేన్. తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ నమ్మకం మా ప్రియపరలోకపు తండ్రి, జీవము కలిగిన దేవ, మరొకసారి నైనా నీ సంధానంలోకి వస్తున్నాం ప్రభా. నీ వాక్కు ద్వారా దేవా మా ప్రియులందరితో మీరు మాట్లాడి అయ్యా మరొకసారి నా ప్రభా అయ్యా మేము వేటిలో జాగ్రత్తలు కలిగి ఉండాలని ప్రభా మీరు నాయన తేటగా బయలుపరిచినందుకు మిమ్మల్ని ఎంతో స్తుతిస్తున్నామయ్యా. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మా ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నామయ్యా. అనారోగ్య స్థితిలో ఉన్న వాళ్ళని ప్రభా అయ్యా మీ కల్వరి రక్తంను వారి మీద ప్రోక్షించి దేవా ప్రతి అనారోగ్య స్థితి నుంచి నాయన విడుదల దయచేయమని వేడుకుంటున్నామయ్యా. ఇదిగో తండ్రి నాయన బిడ్డలు లేక ప్రభా అత్త కోడళ్ల మధ్య, భార్యాభర్తల మధ్య ఎంతో విభేదాలతో దేవా అగాధంలో పడిపోయిన వారిని ప్రభా నీ గాయమైన హస్తమును బట్టి నాయన వారి గర్భంలో తెరవమని వేడుకుంటున్నాం నాయన. అనేక మంది ఇదిగో ప్రభా కోర్టు కేసుల ద్వారా దేవా అయ్యా బంధకాల ద్వారా పట్టబడిన వారిని ప్రభా యేసు నామములో ప్రతి బంధకం నుంచి విడుదల దయచేయమని వేడుకుంటున్నామయ్యా. వ్యాపారంలో తండ్రి డబ్బులను ఎంతో హెచ్చించి ప్రభా అయ్యా ఇదిగో మాకు ఎక్కడ సహాయం వస్తుంది అని చూసేవాడికి ప్రభా యేసు నామంలో తండ్రి అయ్యా ఆ రోజు పేతురుకి పట్టరాని నాయన ఆ యొక్క ఆశీర్వాదాలతో వల పిగిలిపోయిన విధముగా తండ్రి వారి వ్యాపార శైలిలో మీ యొక్క ఆశీర్వాదాలు కుమ్మరించమని వేడుకుంటున్నామయ్యా. మా చిన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి, మా యవనస్తులు మీరు జ్ఞాపకం చేసుకోనండి, మా తల్లిదండ్రులు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బాల్య దినములనే ప్రభా జీవము కలిగిన దేవుడిని గుర్తు చేసుకోవటానికి ప్రభా ఆ రక్షణ భాగ్యాన్ని పొందుకోవటానికి నాయన ఆ రక్షణ భాగ్యము పొందుకున్నాక లోకం నుంచి ప్రత్యేకించపరచబడి దేవా అయ్యా ఇదిగో తండ్రి మీ సాక్షులుగా నిలవబడే ధన్యతల్లోకి నడిపించమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మంచిది ప్రియులారా, మరి భారభరితమైనటువంటి ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలంటే సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 0988498042, 09676077771. మరి ఇతర అవసరతలకు మీరు సంప్రదించవలసినటువంటి మా సెల్ ఫోన్ నంబర్ 09100017424. ఏమండి గుర్తుపెట్టుకుంటారు కదా?
దేని యందు మనము జాగ్రత్త కలిగి ఉండాలో, ఈ అంత్య దినాలలో దేవుడి రాకడ అతి సమీపంగా ఉన్న ఈ దినాలలో మనము సిద్ధపడుతూ ఇతరులను సిద్ధపరిచేదే క్రైస్తవ జీవితం. అటువంటి ధన్యతల్లోకి దేవుడు మనలను నడిపించునుగాక. ప్రభుచితమైతే మరలా మీ మధ్యకు రావాలని ఆశపడుతున్నటువంటి దేవుని దీనదాసురాలు మీ దివ్యవాణి. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. దివ్యమైన వెలుగు, దారి చూపు వెలుగు, చీకటిలో ప్రసరించే వెలుగు. దివ్యమైన వెలుగు, దారి చూపు వెలుగు, చీకటిలో ప్రసరించే వెలుగు. లోకానికి వెలుగువు నీవే, మోక్షానికి మార్గము నీవే. ప్రతి ప్రశ్నకు జవాబు నీవే, మా దివ్య వెలుగువు నీవే. యేసయ్యా యేసయ్యా నీవే, యేసయ్యా నీవే, యేసయ్యా. నా సాక్ష్యం ద్వారా దేవుడు నాకు చేసిన అద్భుతాల ద్వారా ఒక్క ఆత్మైన ప్రభువులో పట్టబడదాని ఆశ. విత్తుకుంటూ వెళ్ళిపోవటమేనండి మన పని. ప్రతిఫలం ఇచ్చేవాడు, దాన్ని పెంచేవాడు దేవుడు, దాన్ని వృద్ధి పొందించేవాడు దేవుడు, దాని ఫలాలు ఇచ్చేవాడు దేవాతి దేవుడు. యేసయ్యా సమకూర్చే దేవుడు, యేసయ్యా స్వస్థపరిచే దేవుడు, యేసయ్యా నిరతమును తోడుండు. యేసయ్యా కృప చూపే దేవుడు, యేసయ్యా శాంతినిచ్చే దేవుడు, యేసయ్యా కరుణించే దేవుడు. లోకానికి వెలుగు నీవే, మోక్షానికి మార్గము నీవే. ప్రతి ప్రశ్నకు జవాబు నీవే, మా దివ్య వెలుగువు నీవే. యేసయ్యా నీవే, యేసయ్యా నీవే, యేసయ్యా నీవే, యేసయ్యా. దివ్యమైన వెలుగు, దారి చూపే వెలుగు, చీకటిలో ప్రసరించే వెలుగు. దివ్యమైన వెలుగు, దారి చూపు వెలుగు, చీకటిలో ప్రసరించే వెలుగు. యేసయ్యా ప్రతి గాయము మాన్పును, యేసయ్యా ప్రతి శాపము తీయును, యేసయ్యా నిన్ను కాపాడును. యేసయ్యా పరలోకము నీచును, యేసయ్యా నిత్య జీవము నీచును, యేసయ్యా ఆశీర్వదించును. లోకానికి వెలుగువు నీవే, మోక్షానికి మార్గము నీవే. ప్రతి ప్రశ్నకు జవాబు నీవే,
దివ్య వెలుగు టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులారా, మీ ప్రార్థన అవసరతలకు మరియు ఇతర వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 08428233555 మరియు 08282888877. For contact 08428233555 and 08428238877. దివ్య వెలుగు ఫౌండేషన్ అకౌంట్ నంబర్, యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ నంబర్ 9160200128966619. IFSC code UTIB 0001504.